సంజన. ఏంటి సంజన, లేట్ అయ్యావు? అది ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకే రావడానికి లేట్ అయింది. However, thanks for coming. You were a committed girl. వస్తానన్నా వచ్చావు. మీ అమ్మాయినే కదా? ఏంటి అంటే మీకు కావలసిన దాన్నే కదా అని. ఆ రోజు డాన్స్ లో నీ రొమాన్స్ చూసి ఎప్పుడా ఎప్పుడా అని నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నాన్న. ఏంటి? ఏం లేదు. రా కావాలా? లేదు, మీరే కావాలి. నేనెప్పుడు నీవాణ్ణి కదా. అదే నిజమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది నాన్న? ఏంటి నాన్న అని ఏదో కొత్తగా పిలుపు వినిపిస్తుంది? నేనన్నది కరెక్టే, మీరు విన్నది కూడా కరెక్టే. నాన్నేంటి? అయినా నేను నీకు నాన్నేంటి? అవును, మీరు నాకు నాన్నే. డామ్ ఇట్, నువ్వొక కాల్ గర్ల్వి, నేను డబ్బిస్తే వచ్చిందానివి. ఇంకా డబ్బు కావాలా, లేక నా ఆస్తి కూడా కావాలా? చెప్పు. లేదు, మీరే కావాలి. నేనెప్పుడు నీవాణ్ణే కదా. అవును, మీరెప్పుడు నా నాన్నగా ఉంటే చాలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ప్రమీలా కూతుర్ని. ప్రమీలానా? అదెవరు? 20 సంవత్సరాల క్రితం మీ వద్ద స్టెనోగా. అదా, దాని పొగరు అప్పుడే చేశాం కదా. మీరందరూ చేసిన దురాగతానికి ప్రతిఫలాన్ని నేను, ప్రతి రూపాన్ని నేను, మీ కూతుర్ని నాన్న నేను. అమ్మాయా? మరి వాళ్ళందరినీ వదిలేసి నా వెంట పడ్డావేంటి? ఓహో, నా ఆస్తి కోసమా? చెప్పు, నీకెంత కావాలో చెప్పు, బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేస్తాను. వద్దు నాన్న, నాకు మీ ప్రేమ కావాలి. ప్రేమ కావలసినంత ఇస్తాను, కానీ నాన్న అని పిలవకు. ఎంతో కష్టపడి మిమ్మల్ని నాన్నగా నేను గుర్తించాను. మీ అహంకారాన్ని పక్కన పెట్టండి, నన్ను అమ్మను చేరదీయండి, మీ బిడ్డగా గుర్తించండి, అంతే చాలు. మీ ఆస్తి మాకొద్దు నాన్న. నా ఆస్తినైనా ఇస్తాను గాని మీ అమ్మని అంగీకరించను. సెంటిమెంట్ లేని వాడిని డిస్కషన్ వద్దు, రా. ఎంత పని చేసావమ్మా. నేను ముందే చెప్పానమ్మా, వాడెంత నీచుడు నీకిప్పుడు తెలిసిందా? వద్దు నాన్న. మమ్మీ, మమ్మీ, అమ్మా.